ఈ వీడియోకి మాత్రం ఎవడన్నా బూతు మెసేజ్లు పెడితే వాడికి ఉంటుంది స్వామి జింతాక జితాజితానే. మీ మెసేజ్ని మీ అకౌంట్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో నార్మల్గా పాపులర్ చేయండి స్వామి, ఇక మీ ఇష్టం. అసలు వీడియోకి వస్తే సో హ్యాపీ టు సీ, సో ప్రౌడ్ ఆఫ్ యూ వదిన గారు. మీ గురించి మాట్లాడే అవకాశం ఇంతకాలానికి నాకు వచ్చింది. మీలాంటి తల్లి, ఒక భార్య ఉండబట్టే పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ధైర్యంగా భారతదేశంలోని ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలు మెరుగుపడితే దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి రేయింబగళ్ళు కష్టపడుతూ నిద్రాహారాలు మానేసి అంటే తన జీవితం మీద కూడా ఆశ లేకుండా, అంటే ప్రాణం మీద కూడా భయం లేకుండా ముందుకు వెళ్ళగలుగుతున్నారంటే నీలాంటి ఒక తల్లి, ఒక భార్య వెనక ఉండబట్టే. నిజంగానే ఒక నానుడు ఉంటుంది, ఒక మగాడు చెడిపోవాలని ఆడదే, ఒక మగాడు ఎదగాలి అన్నా సరే ఆడదే అని చెప్పి. అది కొంతమంది తీసుకోలేకపోవచ్చు కానీ బట్ ఇది నానుడి చాలా, అంటే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. సో నిజంగానే చాలా ప్రౌడ్గా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. ఎంతమంది ఎన్ని ట్రోల్ చేసినా ఎవడెన్ని మాట్లాడినా కానీ అదేం పట్టించుకునేది లేదు. నిజంగానే మీలాంటి ఒక తల్లి, ఒక భార్య అనుకుంటే ఏదైనా చేయొచ్చు స్వామి. ఎలాగైనా అంటే అంత ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చు, ధైర్యంగా ఏదైనా చేయొచ్చు. మన పవర్ స్టార్ అంటే నిజంగానే మీరు 1000 ఏనుగుల బలం అనమాట. అలాగే మీరు ముందుకెళ్ళండి, అలాగే మీ సపోర్ట్ ఇవ్వండి. అన్న ఇంకా దూసుకుపోతారు. ఇంకా ప్రతి ఒక్కరి గురించి ఇంకా ఇంకా అంటే వెనకాల ఫ్యామిలీ గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక తల్లి, ఒక భార్య వెనకాలండి ఫ్యామిలీని నడపగలదు అనే నమ్మకాన్ని మీరు ఇచ్చారు కాబట్టి అన్న ఇంకా ముందుకెళ్తారు, ఇంకా సేవలు చేస్తారు, ఇంకా నాలంటూ వాళ్ళకి ఎంతో మందికి స్ఫూర్తినిస్తారు. సో అన్నీ ఈ ట్రోల్స్ని ఇన్ని మర్చిపోయి ముందుకెళ్ళాలి. సో హ్యాపీ టు సీ. ఇంకొకసారి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే నాకు అవకాశం వచ్చింది వీడియో చేయడానికి, అందుకే ఇన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తాను. ఇంకా నా మాట్లాడే లేదు. ట్రోలర్స్కి మాత్రం రేపు పగిలిపోద్దురా బూత్ మెసేజ్లు పెడితే ఈ వీడియోకి మాత్రం, అంతకన్నా చెప్పేది ఏం లేదు. బాయ్.